హలో. నాకు ఈ మధ్యన ఏంటో తెలియకుండా అన్నీ అనుమానంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు ఈ టేబుల్ మీద చైర్ పెట్టుకొని కూర్చున్నారు హాయిగా, మీకేం డౌట్ ఉండకపోవచ్చు. నేను ఇప్పుడు ఈ టేబుల్ మీద చేయి పెట్టాను అనుకోండి, నాకేదో ఇన్ఫెక్షన్ అంటేసుకుంటుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తాను. ఇప్పుడు నాకు తొందరగా వచ్చేద్దామని ట్రై చేస్తాను, కానీ మినిమం ఒక 2-2.5 గంటల పాటు ఆ స్నానం ఉంటుంది. నేను ముందర ట్యాప్ కడుగుతాను, ఆ తర్వాత మగ్గులో సబ్బు నీళ్ళు వేసి అవి కడుగుతాను, తర్వాత నేను స్నానం చేస్తాను. ఇవన్నీ అయ్యేలోపు నేను ఇంట్లో పనులు చేసుకోవాలంటే నాకేమో లేట్ అయిపోతుంది. గంటలో ఇంతకుముందు మొత్తం అన్ని పనులు దడదడ చేసేసుకునేదాన్ని. ఇప్పుడేమో మా వారికి టిఫిన్ కట్టలేను, మా పిల్లలకి టిఫిన్ కట్టలేను. వాళ్ళేమో రోజు మీరు బయట నుంచి ఆర్డర్ పెట్టుకుని తినేమంటారు. మేము పోనీ ఇలా కాదు, నువ్వు బయటికి వెళ్తే నీకు కొంచెం మనసు మారుతుందని చెప్పి బయటికి ట్రిప్కి వెళ్తాం. అప్పుడేమో అనిపించదు నాకు. అప్పుడు నార్మల్గా తొందరగా స్నానం చేసి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేసరికి ఏమో సోఫాలన్నీ తుడుచుకొని మా వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినా సరే 10 సార్లు స్నానం చేసి లోపలికి వెళ్ళేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. మా ఇంట్లో వాళ్ళందరూ అంటారు, నువ్వేమో కావాలని ఇలా పిచ్చిగా భ్రమపడిపోతున్నావు, అక్కడ ఎవరికి ఏం రాదు అని. ఇలా కాదు, బయటికి వెళ్తే నాకు నేను సర్ది చెప్పుకోవడానికి ఉంటుందని సరుకులు తెచ్చుకోవడానికి గట్రా వెళ్తాను ఆర్డర్ పెట్టకుండా. సరుకులు తెచ్చుకున్న దగ్గర నుంచి అవన్నీ మళ్ళీ కడుక్కొని కూర్చుంటున్నాను. దాని మీదే దుమ్మ పడిపోయింది, అది నేను ముట్టేసుకొని వంట చేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోతాయి. ఇది నాకు కోవిడ్ టైం అప్పుడు మొదలైంది, ఇప్పటిదాకా తగ్గట్లేదు. ఇలా కాదని చెప్పి మా వాళ్ళేమో నన్ను డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళారు. వాళ్ళేమో ఏవో మందులు రాసి ఇచ్చారు. కష్టం మీద వాడేదాన్ని. ఆ డబ్బా ఏమో అక్కడెక్కడో బెడ్రూమ్లో ఉంటుంది. నేను బయట నుంచి వచ్చి అక్కడ దాకా వెళ్ళి నేను తెచ్చుకోవాలంటే అది మళ్ళీ కడుక్కొని నేను మందులు వేసుకోవాలని అవి వేసుకోవడం మానేసాను. కష్టం మీద 3 రోజులు వేసుకుంటే నిద్ర వచ్చేసింది. కొన్ని థెరపీకి పట్టుకెళ్ళారు నన్ను. ఆవిడేమో గంటన్నర మాట్లాడేవారు నాతోని. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఈ 2 గంటలు స్నానం చేసినప్పటికీ లేట్ అయిపోయింది. అందుకని థెరపీకి వెళ్ళడం మానేసాను. ఓకే, మీకున్నది ఓసిడీమా? ఓసిడీలో మీకుండేది ఫియర్ ఆఫ్ కంటామినేషన్. అంటే ఏదన్నా ముట్టుకుంటే మీకేదో జబ్బులు వస్తాయనో లేకపోతే అది డర్టీగా ఉందనో మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఓసిడీలోకి వస్తాయన్నమాట. మీరు ఇంతవరకు చెప్పింది ఏంటి అని అంటే మీరే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా, అంటే మీ హస్బెండ్ని మీ పిల్లల్ని కూడా మీరు ఎట్లాగా అయితే ఓసిడీని పాటిస్తారో అలానే కడగడము తుడవడం అన్నీ చేపిస్తున్నారు. దాన్ని ఫ్యామిలీ అకామిడేషన్ అంటారు. ఓకే, ఇదే కాదమ్మా, వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఓసిడి అనేది ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది, మీరు ఉండే దగ్గరే ఎక్కువగా ఉంటుంది, మీ అనే వస్తువులతోటే ఎక్కువగా ఉంటుంది. అదే కనుక మీరు మీ అమ్మగారింటికో లేకపోతే ఇంకెక్కడికన్నా హోటల్కో వెళ్తే అంత ఓసిడి ఉండదు, అక్కడ ఇంతలా కడగరు. సో దీనివల్ల మీ సొంత వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మడం కూడా కొంచెం కష్టమే. బయట బాగానే ఉంటారు, ఇంట్లోనే ఇవన్నీ చేస్తుంది అని అపార్థం చేసుకుంటారు. రెండోది, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఈ ఓసిడి వల్ల మీరు మీ లైఫ్లో మీ భర్తని మీ పిల్లల్ని ఎవరిని సరిగ్గా చూసుకోలేకపోవడము, టైంకి అన్నీ ఏమీ సమకూర్చలేకపోవడం మీకు చాలా బాధేస్తూ ఉంటుంది కదా. ఓకే, మీరు ట్రీట్మెంట్ ఇంతవరకు సరిగ్గా తీసుకోలేదు అని అన్నారు, టాబ్లెట్లు సరిగ్గా తీసుకోలేదన్నారు, థెరపీ వాళ్ళు ఇచ్చారు కానీ వేసుకుంటే నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది ఒకటని చెప్పి బాగా మానేశాను. థెరపీకి వెళ్తే చెప్పాను కదండి, వాళ్ళు గంట మాట్లాడతారు, నేనేమో ఇక్కడ నుంచి దూరం ఉంటాను. మళ్ళీ ఇంత దూరం వెళ్ళాక స్నానం చేసి తప్ప నేను ఇంకే పనులు మొదలెట్టాను. మరి థెరపీలో చెప్పినవన్నీ ఇంట్లో మీరు చేయలేకపోయారమ్మా? 1-2 రోజులు చేయగలుగుతాను, 3వ రోజు నుంచి మళ్ళీ అదే భయం ఉంటుంది. ఈ ఆటోలో వెళ్ళినప్పుడు ఏ దుమ్మో లేదా నీళ్ళు మీద పడిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది నాకు, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ స్నానం చేసి బట్టలు అన్నీ ఉతికేస్తాను. నేను ఉతికాక నేను ఆరేసుకుంటాను అంటే అవి ముట్టుకొని మళ్ళీ వంట చేయాలంటే అవి మాసిపోయిన బట్టలు కదా, దాని మీద కూడా ఏదో ఉంటుందని చెప్పి అవి కూడా ముట్టుకోను, అలా కుప్పలా ఉండిపోయి వాష్రూమ్లో. అయితే మీకు ఒక మంచి ఉపాయం ఉందమ్మా, దీన్నే హిట్ ట్రీట్మెంట్ అంటారు, హై ఇంటెన్సిటీ ట్రీట్మెంట్ ఫార్ ఓసిడి. దీంట్లో ఏంటంటే మీరు ప్రతిరోజు 5 రోజులు రావాలి మా దగ్గరికి, పొద్దున 8 నుంచి రాత్రి 8 వరకు మా దగ్గరే ఉండాలి. ఓకే, మేము పొద్దున 8 నుంచి రాత్రి 8 వరకు మీ ఓసిడీలో మీరు ఏమేం చేస్తారో, ఇది ముట్టుకోను అది ముట్టుకోను అని అవన్నీ చేస్తారు కదా, ఆ లిస్ట్ అంతా ముందరనే తీసుకుంటాం. మీరు ఏవేవి ముట్టుకోరు, ఏవి ముట్టుకుంటే ఎక్కువ సార్లు ఎన్నిసార్లు కడుగుతారు, ఏదంటే భయము, ఓకే, ఇవన్నీ లిస్ట్ తీసుకుంటాం. తీసుకొని దాని ప్రకారంగా మీకు కొన్ని యాక్టివిటీస్ తయారు చేస్తాం ముందరనే. ఓకే, ఆ యాక్టివిటీస్ మీ చేత చేయిస్తాము. మీకంటూ ఒక సైకాలజిస్ట్ సెపరేట్గా మీతోటే వర్క్ చేసేలాగా మీరు ఈ ఈఆర్పి టెక్నిక్ అంటారు, ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్. ఈ ఈఆర్పి టెక్నిక్లో మీకు ఏదైతే భయం, సపోజ్ ఈ టేబుల్ అంటే భయం, ఈ టేబుల్ ముట్టుకుంటే ఏదో అంటుతుందేమోనని భయము, వెంటనే వెళ్ళి చేతులు కడిగేసుకోవాలని అనిపిస్తుంది. సో ఈ టేబుల్ ముట్టుకొనిస్తాము,
ఆ యాంగ్జైటీని మీరు యాంగ్జైటీని మీరు మేనేజ్ చేసుకోవాలనేది మీకు పక్కనే సైకాలజిస్ట్ ఉంటుంది. ఆ సైకాలజిస్ట్ చెప్తుంది మీకు యాంగ్జైటీ తగ్గిన తర్వాత రిలాక్స్ అయినాక మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఉంటుందన్నమాట. ఓకే, ఇలా ప్రతిరోజు 5 రోజులు చేస్తాము. దీంతో పాటు టిఎంఎస్ అనే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఈ ట్రీట్మెంట్ తోటి ఓసిడి చాలా మటుకు తగ్గుతుంది. ఓకే, ఇదే కాకుండా మీ మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. మేము దగ్గరుండి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీ మెడికేషన్స్ మీకు మంచిగా సూట్ అయ్యేలాగా చూస్తాము. ఓకే, ఇదే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిచి వాళ్ళకు కూడా ఓసిడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ థెరపీ ఉన్నంతసేపు వాళ్ళను కూడా పక్కన కూర్చోపెట్టుకొని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంట్లో వాళ్ళు ఎలా మెలగాలి, వాళ్ళు కూడా ఈఆర్పి ఎలా ఇవ్వగలగాలి, మీ చేత ఎలా పనులు చేయించగలగాలి అనేది వాళ్ళకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో మీరు ఒక్కరే కాదమ్మా, మీలాంటి వాళ్ళు ఇంకో 4 ఉంటారు. మొత్తం 5గురికి గ్రూప్ థెరపీగా ఇస్తాము. ఓకే, దీంట్లో వాళ్ళు ఎటువంటి సందర్భాలు గురయ్యారు, వాళ్ళు ఎలా ఈ ఓసిడి నుంచి బయటకు వస్తున్నారు, వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా మీరు అందరూ కలిసి మాట్లాడుకోవచ్చు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఒక సైకాట్రిస్ట్ ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ. మీకు సపరేట్గా సైకాలజిస్ట్ 1-to-1 అటెన్షన్ ఇస్తారు. ఇది 5 రోజుల హెచ్ఐటి ట్రీట్మెంట్. ఈ 5 రోజులే కాదమ్మా, 5 రోజుల తర్వాత వదిలేస్తారా అంటే లేదు. 6 నెలల పాటు నేను మీతోటే ఉంటాను, మీరు ఓసిడి నుంచి బయటకు వచ్చేలాగా చూస్తాను. ఈ 6 నెలల్లో మీరు అంటే ఫస్ట్ 1 వీక్లో ఎవ్రీ వీక్ మీకు ఎవ్రీ డే మీకు ఆన్లైన్ థెరపీస్ ఉంటాయి. ఆ తర్వాత మంత్లీ వన్స్ మీరు వచ్చి టిఎంఎస్ తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన ప్రతిసారి మీరు నన్ను కలుస్తారు, ట్రీట్మెంట్ నేను చూసి మారుస్తూ ఉంటాను. ఓకేనమ్మా? ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి అర్థం అవుతుందా అండి, నేను ఇలా ఎందుకు పదే చేసుకుంటున్నాను, ఇలా ఎందుకు ఇన్నేసి గంటలు స్నానం చేస్తున్నాను, వాళ్ళకి తెలుస్తుందా ఇవన్నీ? అవును, అర్థమయ్యేలాగా చెప్తామమ్మా. ఓసిడి అనేది జబ్బు, ఇది మీరు కావాలని చెయ్యట్లేదు. ఓకే, అది అర్థమయ్యేలాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఈ 5 రోజుల్లో నేను ఇక్కడ ఉండిపోవాలండి ఎక్కడైనా, లేదా మళ్ళీ సాయంత్రం నేను? లేదమ్మా, సాయంకాలం మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. 8 దాటిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ఇక్కడే ఏర్పాటు చేస్తాము. ఓకే, మాకు హెచ్ఐటి థెరపీ కోసం ఒక సెపరేట్ బ్లాకే ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ మీరు రెస్ట్ తీసుకోవడానికి, మీ ఫ్యామిలీ మెంబర్స్ రెస్ట్ తీసుకోవడానికి కూడా వసతి ఉంది. ఓకే, ఇంట్లో ఎటువంటి వసతులు ఉంటాయో అన్ని వసతులు క్రియేట్ చేశాము. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. ఇప్పుడు ఈ టిఎంఎస్ అన్నారు కదండి మీరు, మరి దానివల్ల నాకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా తర్వాత? ఏం ఉండదండి. టిఎంఎస్ అనేది వెరీ సేఫ్ ట్రీట్మెంట్. మ్యాగ్నెటిక్ థెరపీ తోటి మీకు బ్రెయిన్లో ఓసిడి సర్క్యూట్స్లో చేంజ్ వచ్చేలాగా చూస్తాం. ఏదో ఒకటి చేసిన ఇంట్లోంచి బయటికి తెచ్చేస్తే మళ్ళీ నార్మల్గా నేను ఇంతకుముందు ఎలా పనులు చేసుకున్నాను అలా ఉండాలంటే. ఎస్ అమ్మ, మీకు ఈ ట్రీట్మెంట్ తోటి ఓసిడి అనే జబ్బు గురించి అవగాహన వస్తుంది. ఆబ్సెషన్ అంటే ఏంటి, కంపల్షన్ అంటే ఏంటి, ఈఆర్పిలో ఎట్లా చేసి మీరు ఈ యాంగ్జైటీని ఎదుర్కోవాలి, కంపల్షన్ ఎలా చేయకుండా ఉండాలి అనేది మీకు నేర్పిస్తాము. ఇదే కాకుండా థాట్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఓకే, ఇంట్లో మీరు ముందరైతే ఎంత మంచిగా చకచక మీ పనులు చేసుకోగలుగుతున్నారో అంతలా ఆ రేంజ్కి తీసుకువెళ్ళడమే మా గోల్. ఆ రేంజ్కు వెళ్తారా లేదా, ఎలా చేస్తారు అనేది నా సైడ్ నుంచి ఎంత ఎఫర్ట్ ఉంటుందో మీ సైడ్ నుంచి కూడా అంతే ఎఫర్ట్ ఉండాలి ఈ ట్రీట్మెంట్లో. తప్పకుండా, అంటే ఎన్ని రోజులైనా పర్లేదు, నేను ఇంట్లోంచి బయటపడగలను అంటే నాకు వచ్చాను. ఈసారి మీరు ఎలా చెప్తే అలా వింటాను, నాకేం ఇబ్బంది లేదు. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్.